పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, మీరు పూర్ణావధార భాగ్యవంతులుగునట్లుగా మీరు నీతిమంతులుగా ఉండాలంటాడు. నీతి అనే ఫలాన్ని మీరు ఫలించాలి అంటాడు. హల్లెలూయా, అంతే కదండి, వృద్ధి పొందించాలి. మీరు ఇంటికి చదువుకోండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం తరమ్మ చూస్తే కనుక యోబు అంటాడా, ఎవరి క్రియల ఫలము వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు. హల్లెలూయా, ఎవరి క్రియా ఫలము వాళ్ళు, మనం ఏది చేసామో అదే మన మీదకి వస్తుంది. మనం ఏం చేస్తామో నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు అంటే. హల్లెలూయా, మన దగ్గర శ్రేష్టమైన ఫలములు ఉండాలి. ఎక్కడ సంఘాన్ని దగ్గర ఏముండాలి చెప్పండి? నీ దగ్గర ఒక్క ఫలమైనా ఉందా అడుగుతాడు ఏంటంటే. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడంటండి. ఎవడు ఆకలి గోని వెళ్ళాడంటండి. ఎక్కడికి వెళ్ళాడు? ఆకలి గోని వెళ్ళాడంటండి. ఆయన బేతనియా వెళ్తూ ఉంటుండగా మార్గ మధ్యలో ఒక అంజూర చెట్టు వచ్చిందంటండి. దూరం చూస్తారంటండి, ఆశతో చూస్తారంటండి. చూసి ఈ చెట్టుని ఒక్క కాయైనా ఉంటుందా అని దాని వైపు చూసినప్పుడు ఆకులు తప్ప కానీ ఫలాలు ఏమీ లేదు. దేవుని ఆకలి తీర్చారు. ఆయన తన ఉద్యానవనానికి వస్తాడు. దేనికి వస్తాడు? ఆయన ఫలములను భుజించుటకును, అంతే కదండి, అక్కడ ఉంది. తన ఉద్యానవనకు వేయించేయును, ఆయన తనకిష్టం వచ్చిన ఫలములను భుజించునుగాక అంటాడు. ఈసారి మన ఫలాలు ఏమున్నాయి మన దగ్గర? నీ దగ్గర ప్రేమ ఉందా? సాత్వికం ఉందా? దీర్ఘశాంతం ఉందా అని అడుగుతానమాట. హల్లెలూయా, మనం ఈ 9 కలిగి మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఈ 9 మనం కలిగి ఉండాలన్నమాట అండి. అక్కడ అంజూర చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క ఫలం కూడా దాన్ని లేదు, ఒక్కడు కూడా లేదండి. దేవుడు ఏం చేశాడు? దాన్ని ఇక నీకు ఎప్పుడు కూడా నువ్వు కాయకుందువుగా, అది ఎండిపోయింది అంటాడు. తిరిగి మళ్ళా మార్గం కూడా వచ్చి చూస్తుంది, ఎండిపోయింది మాట. హల్లెలూయా, ఇంకొక చెట్టు ఉంటుంది. ఇంకొక చెట్టు ఉంటుంది. ఇది మార్గ మధ్యలో ఉన్న చెట్టు. ఇది ఏ చెట్టు ఇది చెప్పండి? ఇది ఎక్కడ ఉంది? ఇది మూత వేయబడిన ఉద్యానవనంలో ఉన్న చెట్టు కాదు. ఇది ఎక్కడ చెప్పండి? నువ్వు అంజూర చెట్టువే, కానీ నువ్వు మార్గ మధ్యలో ఉంటే, తోవలో ఉంటే నీకు ఫలాలు అనేది ఎవరు వస్తారు? నీకు నీరు ఎవరు వస్తారు చెప్పండి? ఇంకొక చెట్టు అండి, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. మార్క్స్ వార్త మనం చూస్తే కనుక లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం చూడండి ఒకసారి. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుంచి అంజూరపు చెట్లకు ఫలాలు వెతుకుతూ వస్తున్నాను నేను. ఒక రోజు కాదు, ఒక 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలట? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఎన్ని చెప్పండి? ఒక మనిషికి 3 కాలాలు. పసితనం అప్పుడు మనం ఫలించలేం, కానీ ఎదుగుతూ ఉంటాడంట. నువ్వు బాల్యంలోనాడు వస్తాడు నీ దగ్గరికి, యవ్వనంలోనాడు వస్తాడు, వృద్ధాప్యంలో వస్తాడు. ఒక ఫలమైన నువ్వు ఉందా అంటాడు. లేకపోతే ఏమంటాడు? తిన్నరికి దీనివల్ల ఈ స్థలం ఎలా వ్యర్థమైపోను అంటాడు. ఇది ఎక్కడుంది? ఎక్కడుందండి? ఇది ద్రాక్ష వనంలోనే ఉందండి, ద్రాక్ష తోటలోనే ఉంది. కానీ దీనికి ఏమి లేవు చెప్పండి, ఫలించట్లేదు. నువ్వు సంఘంలోనే ఉన్నావు. ద్రాక్ష తోట అంటే దేని గుర్తు? సంఘానికి గుర్తు. ఫలింపలేనటువంటి స్థితి అన్నమాట. ఆయన ఉద్యానవనంలో ఫలింపని చెట్లు ఉంటాయి అంటారంటే చెప్పండి. ఆయన ఫలించిన చెట్టుకి ఆయన కాపు కాయడు. దేనికి కాస్త చెప్పండి? ఫలించే మొక్క వలె ఉండాలి. నీ వల్ల ఒక్క ఫలితం లేకపోతే ఎందుకు? ఫలితం ఉండాలి. మన వల్ల మన బిడ్డల వల్ల మనకి ఏం చేయాలి చెప్పండి? నిన్ను పెంచడం అనవసరం. కొంతమంది ఏమంటారు తెలుతానే ఉంటాడు, ఏమంటే చెప్పండి, నీకు పెంచడం అనవసరం, అంతే కదండి. పాలు పోసి నీళ్ళు పోసి అన్నీ పోసి కుక్కలు పెంచామనుకోండి, దొంగోడు వస్తే దోచుకుంటూ వెళ్ళిపోతే చూత ఊరుకుంటే కుక్కను పెంచడం దండగా లాభమైనా ఉందో చెప్పండి? మా ఇంటి అక్కడ కుక్క ఉంటుంది, వాళ్ళ కాపలా కాకుండా మా ఇంట్లో కాపలా కనిపించు. ఇద్దరికి ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. కిందకి వచ్చిన పైకి వచ్చిన మొత్తం గ్రౌండ్ ఎట్లా పెట్టాలంటారు నేను అనుకుంటాను. కొన్ని పాలు పోసి ఒక బిస్కెట్ వేసి ఏదో కొంత చూస్తే దానికి ఏం తెలుసండి?
నా యజమాని ఇంటికి నేను కాపలా కాయాలని తెలుసు దానికి, అంతే కదండి. దానికి ఎవరు చెప్పారండి అసలు? దానికి ఎవరన్నా వస్తే అసలు గాడు వస్తుంటుంది, ఎంత గట్టిగా అరుస్తుందంటే అది చాలా గట్టిగా అరుస్తుందంట. మేము కనబడ్డామంటే తోకుంటుంది కదా. అంటే ఒక ఒక జంతువుకు తెలిసిందే అసలు నా ఇంటి యజమాని కాపలా కాయాలని తెలిసిందే. అసలు మనకు తెలుస్తుందా అసలు? ఒక్క ఫలం అన్నా మనకుందా? ఒక్క మంచి బుద్ధి అన్నా మనకుందా? దేవుడిచ్చిన ప్రకృతి అంతటిని అనుభవించి దేవుని సచ్చికి రావడానికి మనకి ఏముండదు చెప్పండి? ఖాళీ ఉండదండి అసలు. దేవుని స్తుతించడానికి ఖాళీ ఉండదు, ప్రార్థించడానికి ఖాళీ ఉండదు, దేవుడిచ్చిన సమయం దేవునికి ఇవ్వడానికి మనకు ఖాళీ ఉండదు. అంటే మనం దేవునికి ఏ ఫలం ఇస్తున్నాం చెప్పండి? యెహోవా ఫలం ఇస్తున్నామా? క్రియాఫలం ఇస్తున్నామా? ఏమి ఇస్తున్నాం చెప్పండి? ఆయన ఉద్యానంలో ఉండి ఒక్క ఫలం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? చూస్తాడు చూస్తాడు చూస్తాడు. నీ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అసలు? నీ ఇంటి వారికి ఉపయోగం ఉందా? నీ పక్కింటి వారికి ఉపయోగం ఉందా? నీ బంధువులకు ఉపయోగం ఉందా? నీ పిల్లలకు ఉపయోగం ఉందా? నీ భర్తకు కానీ నీ భార్యకి కానీ ఎవరికైనా ఉపయోగం ఉన్నావా? అడుగుతాడు దేవుడు. ఎవరికి ఉపయోగం నువ్వు అసలు? కొంతమంది ఏమంటారు చెప్పండి, కొంతమంది భర్తలు భార్య అంటాడు, నీ ఎవరికి ఉపయోగపడతావు అసలు? నేను కొంతమంది తిట్లు చూస్తూ ఉంటాను. ఏమనక్కర్లేదండి, నువ్వు పనికిరావడం అంటే చాలు, ఏం తిట్టక్కర్లేదు మనల్ని. ఏమని చెప్పండి, యూజ్లెస్ ఫెలో అంటే చాలు, పనికిరావడం అంటే చాలు, అంతే కదండి. ఏమనక్కర్లేదు. ఎంత కోపం వస్తుందంటే, బుద్ధి లేనివాడన్నా పనికిరావడన్నా ఎంత కోపం వస్తుందంటే అది మనం అనిపించుకోకూడదు. దేవుని చేత ఆ మాట అనిపించుకోకూడదు. అంటే నువ్వు పనికిరాని వాడివి అని అనిపించుకోకూడదు. పనికొచ్చే పాత్రగా మనము మార్చబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము ఆత్మీయ వరాలతో ఫలాలతో మనం నింపబడి ఉండగలం. ఖర్జూర వృక్షములు. ఇంకా మనం చూసే కనుక ఇంకొక విషయం చెప్తా. ఖర్జూర వృక్షం నీతికి, అంజూర వృక్షం స్వస్థతకి, లెబానోను వృక్షం ఒకటి ఉంటుంది. దేవదారు, లెబానోను మీద దేవదారు వృక్షాలు ఉంటాయి. ఏముంటాయి? లెబానోను మీద దేవదారు వృక్షాలు. అది ఎక్కడ ఉందంటే చూడండి, 4వ అధ్యాయం 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి చాలు. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ఏమంటాడు? లెబానోను పర్వతముల మీద దేవదారు వృక్షాలు ఉంటాయి. లెబానోను అనే ఒక ప్రాంతం ఉంటుంది. లెబానోను అదొక దేశం. ఉన్నతమైన పర్వతాలు ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? లెబానోను దేశంలో ఉన్నతమైన పర్వతాలు ఉంటాయి. అక్కడ అన్ని దేవదారు వృక్షాలు ఉంటాయి. అక్కడ అక్కడ చాలా కొండలు ఉంటాయి. అవన్నీ మంచుతో నింపబడి ఉంటాయి, కప్పబడి ఉంటాయి. అక్కడ ఉన్నతమైనటువంటి చెట్లు ఉంటాయి, దేవదారు వృక్షాలు ఉంటాయి. ఆ లెబానోను విడిచి నా దగ్గరికి రా అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? సాంబ్రాణి పర్వతాలు ఉన్నాయి, ఎన్నో పర్వతాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఈ పర్వతం మీద ఉన్నటువంటి దీన్ని ఏమంటారండి, ఇది మందిరానికి ఉపయోగపడేటటువంటివి. మనం చూస్తే కనుక సొలొమోను రాజు ఏం చేశారంటే కనుక చూద్దాం ఒకసారి. మొదటి రాజు గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం మనం చూస్తే కనుక లెబానోను విడిచి నువ్వు నా దగ్గర రా అంటాడు. దేవదారు వృక్షాలు ఏమంటాడు? నా దగ్గరికి రా అంటాడు. ఎలా వస్తాయి చెప్పండి? లెబానోను విడిచి ఎలా వస్తాయి చెప్పండి? ఎలా వస్తాయి? లెబానోనులో దేవదారు మ్రానును నరికించుటకై నాకు సెలవిమ్ము, నా సేవకులను నీ సేవకులను కలిసి పని చేయుదురు. మ్రానులను నరుకుటయందు సిదోనీయులకు సాటి అయిన వారు ఏం చేయాలంటండి? ఈ లెబానోను దేవవృక్షాలు ఏం చేయబడాలి? నరకబడాలి. అవన్నీ ఇంచుమించు 100 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. ఎంత పొడవు ఉంటాయి? 100 అడుగులు పొడవు ఉంటాయి. 100 అడుగుల లోతు వేళ్ళు కూడా ఉంటాయి. అంత పెద్ద పర్వతం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? లెబానోను మీద దేవదారు వృక్షాలు. ఇవన్నీ ఉద్యానవనంలో ఉన్నవి. ఇవన్నీ కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మూత వేయబడి ఉద్యానవనంలో ఉన్నవే ఇవి కూడా. మరి ఈ లెబానోను విడిచి రావాలంటే అక్కడ మ్రానులు నరికి ఏం చేయాలంట? తీసుకురమ్మన్నాడు. ఎవరు? సొలొమోను.
తీసుకొస్తే దాంతో ఏం చేస్తారంటే కనుక పెద్ద పెద్ద మ్రాన్లు ఉంటాయన్నమాట. ఇవన్నీ ఆ షిప్ దగ్గర తీసుకుని వచ్చి కొండల నుంచి నరికి కిందకి తీసుకొచ్చి సముద్రం తీసుకొచ్చి కోళ్ళ మీద వేసి ఎక్కడ తీసుకురావాలంటే కనుక ఆయన మందిరం కట్టబడడానికి తీసుకురావాలి. హల్లెలూయా. మందిరం కట్టబడడానికి దేవదారు మ్రాలు చక్కటి, ఇప్పుడు మనం అప్పుడు సరళ మ్రానులు దేవదారు మ్రానులు అంటే దేని మందిరం కొరకు మనం కట్టబడాలంటే కనుక, మనం ఎలా మార్చబడాలంటే కనుక మనము దేవదారు మ్రానుల వల్ల మనం మార్చబడాలి. హల్లెలూయా. ఈ మ్రానులు ఒక మందిరం వల్ల ఉంటారన్నమాట అండి. ఎలా అంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీరు నివసించున్నారని మీరు ఎరుగురా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 చూస్తే కనుక మీరు దేవుని ఆలయమై ఉన్నారని అంటాడు. దేవదారు మ్రానులతో ఏం కడతారంటే మందిరం కట్టచ్చు. సొలొమోను ఎంత కట్టించాడు చెప్పండి? మందిరాన్ని ఎంత కట్టించాడు? దేవదారు మ్రానులతో కట్టించాడు అంటే. దాన్ని తీసుకురమ్మని లెబానోను నుంచి మానుగును నరికించడానికి కొంతమంది పనివారిని పంపించారనమాట అండి. దాన్ని తీసుకుని రమ్మనమాట అండి. ఈరోజు మనము లెబానోను దేవదారు వృక్షాల వల్ల మనం అవి విడిచి రావాలి. మనం దేవుని మందిరాలుగా మనము మార్చబడి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది అభిషేకం పొందిన వారు కొంతమంది అయితే, మన నోటి మాట చేత, మన పనుల చేత, మన క్రియల చేత అనేక మంది రక్షించుకునేవారు కొంతమంది అయితే, దేవునికి ఒక మందిరాలుగా మార్చబడేవారు కొంతమంది అయితే. హల్లెలూయా. 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 ఇంకా ఎన్నో విషయాలు ఈ పరమగ్రంథ గ్రంథాల్లో ఆయన పద్మములు ఏరుకొనడానికి వస్తాడంటే, మనం 2 చూస్తే కనుక ఆయన పద్మములు ఏరుకోవడానికి వస్తాడంటే. ఒక్కొక్క ఫ్లవరు ఏం చేస్తుంటే కనుక ఒక్కొక్క సుగంధ ద్రవ్యాన్ని ఇస్తుంది అన్నమాట అండి. అందుకని 1వ అధ్యాయం పరమగీత గ్రంథము 1వ అధ్యాయము చూడండి ఒకసారి 13వ వచనం చూడండి. నా ప్రియుడు నా రొమ్ముల నుండి గోపరసమంతా సువాసన గలవాడు. హల్లెలూయా. నా ప్రియుడు నా రొమ్మునున్న గోపరసమంతా సువాసన కలిగినవాడు. ఈ గోపరసం అనేటటువంటి దాన్ని ఏంటంటారంటే కనుక సెంట్, పర్ఫ్యూమ్స్ ఉంటాయి చూసారా, దాన్ని ఎక్కడ కొట్టుకుంటారు చెప్పండి? బాడీ కొట్టుకుంటారు కదండి. ఇప్పుడు ఈ గుండెలకి తాకిందంటండి. ఏంటి? తన ప్రియుడు ఎంత పలుస్తుంది? నా ప్రియుడు నా రొమ్మునున్న ఆ గోపరస తైలంతో సమానం ఉంటుందంట. ఇప్పుడు ఈ గోపరస్థానం ఎక్కడుంది? గుండెల మీద ఉందన్నమాట అండి. యోహాన్ అనేటటువంటి ఒక శిష్యుడు ఉంటాడు. ఆ శిష్యుడు ఏం చేస్తాడంటే కనుక ఎప్పుడు దేవుని యొక్క రొమ్మున ఆంచుకుని ఉంటాడు అనమాట. అంటే దేవునికి ఇష్టమైన వారు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారు అందరూ కూడా. మనం చూస్తే కనుక యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం చూస్తే కనుక యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను ఏంటంటే తన గుండెను ఆంచుకుని ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్క గంట సేపు కూర్చోడానికి గలిబిలి అయిపోతున్నారు అంతే. అసలు పిల్లలు దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఇవాళ మీరు వాక్యం వింటుంటే మీ పిల్లలు వదిలేస్తే ఎలాగుతుంది? మీ పిల్లలు చక్కగా దగ్గర పెట్టుకోగలుగుంటారు. హల్లెలూయా. 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 ఈరోజు మీ పాత్ర ఏంటి? మీ సంఘంలో మూత వేయబడిన ఉద్యానవనంలో ఉన్నావా? బయట త్రావ పక్కన ఉన్నావా? ఎక్కడున్నారు? అసలు ఎక్కడున్నావు? మనం ఉంటే ఒక్క ఫలమైన దగ్గర ఉందా? ఆయన భుజించడానికి వస్తాడు, ఆయన చూడడానికి వస్తాడు. ఈ గోపరసం అంటే దేవునికి అతి సమీపంగా వెళ్ళిపోయిన వారు, దేవుని హృదయాల్లో ఉన్నవారు. దేవాలయంలో దేవదారుణంతో మందిరం కడితే మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. మరి గోపరసంగా తయారవుతే మన గుండెల మీద ఉంటే ఆయన గుండెల్లో మనం చేర్చుకుంటాడు. ఆయనకి ఇష్టమైన వారు ఎక్కడ ఉంటారు చెప్పండి? రొమ్మును ఆనుకొని రొమ్ములో ఉంటారు, లోపల ఉంటారు. యోహాను తన యొక్క యేసుప్రభు వారి యొక్క రొమ్మును ఆంచుకునేవారు అనమాట అండి. యేసు ప్రేమించిన శిష్యుడని అతనికి పేరు. హల్లెలూయా. దేవుని ప్రేమించేసిన మనం ఉన్నామా? ఎలా ఉన్నాం? ఈరోజు మన దేవుడు ప్రేమిస్తున్నాడా? ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఉద్యానవనం, మూత వేయబడిన ఉద్యానవనంలో ఏ పాత్ర మనం పోషిస్తున్నాం? ఇందులో పరిమళ ద్రవ్య, సుగంధ తైల వృక్షాలు ఉన్నాయి, ఫల వృక్షాలు ఉన్నాయి, ఫ్యామిసూస్ ఇచ్చేటటువంటి ఫ్లవర్స్ ఉన్నాయి, దేవాలయం కట్టించేటటువంటి దేవదారు మ్రాన్లు ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయి. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? అసలు మందిరంగా తయారవుతున్నామా? అసలు మనం చూసి రక్షించబడుతున్నారా? మనం ఎలా ఉండాలి చెప్పండి? ప్రజలకు ఎలా కనబడాలి చెప్పండి? మనము
ప్రజలకు ఎలా కనబడాలి? మనం అతి సుందరమైన వారికి కనబడాలి, పనికొచ్చే వారికి కనబడాలి, అనేక మంది మనం బలపరిచే వారికి కనబడగలిగి ఉండాలన్నమాట. అంటే హల్లెలూయా. ఆయన మందిరంలో మనం చివరిసారిగా మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుకుకొని వారు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ జీవవృక్షమునకు హక్కు గలవారై. జీవవృక్షం అంటే ఎవరో? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మనమందరం వృక్షాలమైతే యేసుప్రభు వద్ద ఎంత పోల్చో చెప్పండి? జీవవృక్షం. హల్లెలూయా. ఈ వృక్షాలన్నీ దేనికి హక్కు కలిగి ఉండాలి చెప్పండి? వీళ్ళందరూ దేనికి హక్కు కలిగి ఉండాలి చెప్పండి? జీవవృక్షం అంటే యేసయ్యని అంట కట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఏది అని వల్ల జీవవృక్షం ఉంది, ఇప్పుడు ఉందా అంటే ఎక్కడా లేదండి. ఆ జీవవృక్షం ఎక్కడ చెప్పండి? పరలోక రాజ్యంలో ఉన్నది. హల్లెలూయా. ఆయనే క్రీస్తు యేసు. హల్లెలూయా. ఈరోజు ఆయన సంఘం అనే ఉద్యానంలో మనం ఉంటే గనక, మనం పరిశుద్ధత కలిగి ఉంటే గనక, ఫలాలు మనం ఫలిస్తుంటే గనక, వీళ్ళందరూ దేనికి హక్కుదారులు చెప్పండి? జీవవృక్షం యేసుక్రీస్తుకి హక్కుదారులు మనము. హల్లెలూయా. జీవవృక్షం ఒకటేనండి. ఆవలను ఈవలను జీవవృక్షం ఉండేను. హల్లెలూయా. జీవజల నదికి ఆవలను ఈవలను ఒకే వృక్షం. ఎన్ని వృక్షాలు చెప్పండి? ఇలా పొడవుకి వృక్షాలు, ఈ పొడవుకి వృక్షాలు కావు. ఎక్కడ చెప్పండి? ఒకే వృక్షం. ఆవలను ఈవ, అటుపక్కకి ఇటుపక్క కూడా ఒకే వృక్షం. పరలోకం అంతటికి దేవుడు ఎవరు చెప్పండి? భూలోకం అంతటికి దేవుడు ఎవరు చెప్పండి? ఒకడే. పాతాళమే కాదు, పరలోకమే కాదు, ఎక్కడికైనా దేవుడు ఒకడే దేవుడు. హల్లెలూయా. ఆయన ఆకాశమందు దేవుడే, భూలోకంలోని దేవుడే. హల్లెలూయా. ఆయనే జీవవృక్షము. మనం ఎలా ఉండాలి చెప్పండి? మనం కనీసం ఏ వృక్షం కావాలి? చిన్న మొక్కలా అన్న చేస్తున్నావా? ఇక ఇందులో మనం చూసే కనుక హిస్సోపు మొక్క ఒకటి ఉంటుంది, అద్భుతమైన మొక్క తెలుసా? జటామాంస మొక్క కూడా చాలా చిన్నది ఉంటుంది, ఒక 4-5 అంగుళాలు తప్ప కానీ ఎక్కువ పెద్ద మొక్కలు ఉండేవన్నీ. ఎంత దేవుని యొక్క విలువను చాటుతాయి ఇవన్నీ కూడా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఆయన ఉద్యానం వల్ల మనం పెంచబడిన వారిగా ఉండగలగాలి. ఈ పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఆత్మీయ వరాలతో ఫలాలతో నింపబడిన వారిగా ఉండాలి తప్ప కానీ త్రోవ పక్కన ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఉండడమే తప్ప కానీ ఎదగని ఫలించిన స్థితిలో మనం అంత మాత్రం ఉండడానికి వీలు లేదు మాట. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేయాలి? నెలలకి ఏం చేయాలి? కాపులు కాస్తుండాలి, ఫలిస్తూ ఉండాలి. మన బట్టి ఒక ఆశీర్వాదమైన రాగలిగి ఉండాలి. మనం అనుభవించాలి, అనేక మంది అనుభవించాలి. మన ప్రార్థన వల్ల, మన ఆత్మీయ జీవితం వల్ల, మన పరిశుద్ధ జీవితం వల్ల అనేక మంది కట్టబడి ఉండగలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం అందరం అనేక మంది దీవెనకరంగా, మా సంఘం అనేక మందికి దీవించబడాలి, దీవెనకరంగా మార్చబడాలి. హల్లెలూయా. మనం ఏం చెప్పండి? మూత వేయబడిన ఉద్యానవనము, ఉద్యానవనములో పెంచబడిన దానా. హల్లెలూయా. ఉద్యానవనంలో నువ్వు పెంచబడుతున్నావా? ఉన్నావా? ఉద్యానవనం ఉన్నావా? ఆ నీరు తీసుకుంటున్నావా నువ్వు అసలు? హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ చెప్పండి? సంఘానికి బయట ఉండకూడదు. సంఘానికి ఎక్కడ ఉండకూడదు? బయట ఉండడానికి ఎంత మాత్రం వీలేదు. నేను మరీ చెప్తున్నాను, ఆదివారము ఆలయాన్ని విడవవద్దు. శుక్రవారం దేవుని మందిరాన్ని విడవవద్దు. ఉపవాసం ఎంతమంది ఉంటారో చెప్పండి? ఒకసారి అందరూ చేతులిద్దామా? ఉపవాసం ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి. ఉపవాసం ఉన్న వాళ్ళు అందరూ దేశంలో ఉంటున్నారా? ఉండాలి. వారానికి ఒక్కరోజైనా ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం ఉండకపోతే కాయ ఎలా చూస్తా చెప్పండి? మన కుటుంబం ఎలా దీవించబడతాయి, ఎలా ఆశీర్వదించబడతాయి? ఒక్క పూట నువ్వు అన్నాన్ని వదులుకోకపోతే, ఆహారాన్ని వదులుకోకపోతే నీ కుటుంబం ఎలా దీవించబడుతుంది? కార్యాలు జరిగిపోతే ఎలా జరుగుతాయి అసలు? నీ పిల్లల కోసం ఒక్కరోజు ఉపవాసం ఉన్నావా? నీ యొక్క ఫలం ఫలించాలంటే ఏం చెయ్యాలి అసలు? ఒక జంతువు తెలుసండి, నీరసం వస్తే ఒకరోజు మానేయాలని తెలుసు. మానవుడు తెలుసా అంటే తెలియదండి. డాక్టర్గా చెప్పేంత వరకు మానరు. ఈరోజు అన్నం మాని లంకణం ఉండనేంత వరకు ఈ మనిషికి తెలియదండి, తెలియదు. అంటే లంకణం మనిషికి ఆరోగ్యం. ఈరోజు మనం దేనిసంలో ఒక రోజైనా ఒక పూట అయినా ఉపవాసం దేనిసంలో లేకపోతే ఎలా ఫలిస్తాం, ఎలా అభివృద్ధి చెందుతాం మనం? సోమవారం ఒక విజ్ఞాపన ప్రార్థన. ప్రజలందరి కోసం ఒక అంచెలంచెలుగా దీవించబడాలి.
ఎలా ఉండాలి మనం అసలు ఆత్మీయ ఎలా పెంచుకోవాలంటే మనం అన్నీ ఇక్కడ సోమవారం విజ్ఞాన ప్రజలందరి కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతలు చెల్లించడానికి సోమవార విజ్ఞాపనాలను పెట్టాం. ఎంతమంది వస్తున్నారు అసలు, ఎంతమంది చేస్తారు? ఆసక్తి ఉందా అసలు? ఆదిమను సమీపయ్యే కొద్దీ మరి ఎక్కువగా ప్రార్థించమంటారు, ఎక్కువగా స్తుతించాలంటారు. ఈరోజు మనం ఆన్లైన్ ద్వారా కలుస్తున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే కలిసి అందులో రానని కూడా అంకణం చాలామంది ఉన్నారు. వింటున్నారా వాక్యం వింటున్నారా అంటే వింటరండి, వాక్యం వింటారు, లెక్కలేదండి అసలు. ఏ ఉద్యానంలో పెంచబడుతున్నావు, ఎవరు ఆధ్వర్యంలో పెరుగుతున్నావు, పెంచబడిన వారుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చేటటువంటి దీవెన మనం పొందుకోగలిగి ఫలించగలిగి ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం వాక్యానికి అందుకునే స్థితిలో కలిగి ఉండాలన్నమాట. మీకు ఎంతసేపు అక్కర్లేదు వాక్యం చెప్పడం, ఒక్క పావుగంట చాలు చెప్పాలంటే. మీరు సహకరిస్తే కనుక ఒక్క పావుగంటలకు వాక్యం పూర్తయిపోతుంది. సాగది చెప్పవలసిన పని లేదు. అసలు చుట్టూ ఉన్నటువంటి వాతావరణం మన గ్రిప్లో తెచ్చుకోవడానికి ఒక పావుగంట పట్టేస్తుంది తెలుసా మీకు. ఆ అట్మాస్ఫియర్ తెచ్చుకునేంత వరకే పరిశుద్ధాత్మతో మాట్లాడాలంటే ఆ అట్మాస్ఫియర్ మీరు కల్పించుకోగలిగి ఉండాలి. మీరు దగ్గర ప్రార్థన చేసుకుని రాగలుగున్నారు. ప్రభు ఈరోజు చక్కటి వాక్యం నేను వినాలి ప్రభు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సహాయం చేయ ప్రభు. నేను చేస్తే సరిపోద్దా, నేను ఇక్కడ ఏమి లేకుండా సరిపోదు, మీరు కూడా ఉండాలి కదా. ఈరోజు అటువంటి ఆసక్తి ఉందా అసలు మీ దగ్గర అంటే? ఆసక్తి అనేది లేకుండా ఉందన్నమాట. ఈరోజు ఎటువంటి అట్మాస్ఫియర్ కలిగి ఉండాలి. ఎంత పెద్ద మనం అక్కర్లేదండి. ఈ సమయం ఎన్నో విలువైన విషయాన్ని ఎంత అద్భుతమైన మెసేజ్ తెలుసా మీద. ఇది ఎంత అద్భుతమైన మెసేజ్, ఇది ఒక ఆశ్చర్యకరమైన మెసేజ్ చెప్పాలంటే. కానీ దీనిలో ఆత్మీయ సత్యాలు మీరు విన్న వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. వినేవారికి ఇంట్రెస్ట్ బట్టి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది త్రోసి వేస్తూ ఉంటారు, చాలామంది నెట్టి వేస్తూ ఉంటారు. ఆత్మీయ దీవెని పొందుకోవడానికి చాలామంది అంగీకరించారంట. అపవాది ప్రతిసారి కూడా ఆటంకాన్ని కల్పిస్తూనే ఉంటాడు. దాన్ని మనం ఏం చేయాలంటే కనుక అధిగమించగలిగి ఉండాలి. ప్రతిరోజు దీని అభిషేకాన్ని మనం చూడగలిగి ఉండాలి. ప్రతి వారం అభిషేకాన్ని అనుభవించగలిగి ఉండాలి. ప్రభాటుడు కృప నాకు దయచేయి ప్రభావం. ఆదివారం ఆరాధనకి ఒట్టి రాకూడదండి, అసలు మామూలుగా రాకూడదు. ఒక దీవెని పొందుకుని వెళ్ళాలి, ఒక ఆశీర్వాదం పొందుకుని వెళ్ళాలి ప్రభా అని మనం రాగలిగి ఉండాలి. మీరు చాలామందిని చూసుంటారేమో తప్ప కానీ ఇక్కడ చెప్పే ప్రతి వాక్యం ఎంత విలువైంది, ఎంత అమూల్యమైంది, ఎంత సత్యమైంది, మీ ఆత్మీయ జీవితాలకి బలపరిచేటటువంటిది. నేను అనుకుంటా ఎంతమంది విన్నా వినకపోయినా నేను చెప్పేది మాత్రం మాను. విన్నవారు ఆస్వాదించబడతారు, వినలేని వాళ్ళు నేనేం దానికి ఏం చేయలేను. మన ఉద్యానవనంలో ప్రతి ఒక్కరికి వాక్యాన్ని అందిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. నేను చిత్తమంటే మరొక వాక్యంతో మనం వచ్చేవారం పరమగీతం అనేటువంటి వాక్యంలో అద్భుతమైన సత్యాలు ఉన్నాయి. మన దేవుని చేత మరొక అంశం కోసం వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. అంతవరకు దేని కృపా కాబ్రాజ ప్రతి ఒక్కరికి సకల భవిష్యత్తులకు నడిపించను గాక. ఆయన ఉద్యానంలో పెంచమనేటువంటి మొక్క వలె వృక్షం వలె ఉండగలిగే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. అక్కడ